జానీ అనే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. చూడడానికి ఇతను జెంటిల్ మ్యాన్ లాగా కనబడినా బట్ యాక్చువల్లీ ఇతను ఒక పిచ్చో ఉమనైజర్ అనమాట. జస్ట్ తనకన్నా యంగర్ అమ్మాయిలతో డేట్ చేయడం కోసం వేర్వేరు ఐడెంటిటీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత రోజు ఒక పార్టీలో ఇతని ఫ్రెండ్ ఫ్యాబియో జానీ ఎలా ఈ ఒక్క వారంలోనే 3 ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసుకుని మరి తనకు నచ్చిన అమ్మాయిలతో డేట్ చేశాడని చెప్తాడు. దానికి మన జానీ ఇంకొంచెం హీరోలా ఫీల్ అయిపోయి ఏమో ఎవరికి తెలుసు మేబీ నీ వైఫ్ కూడా నాతో డేట్ చేయాలనుందేమో అని కౌంటర్ వేస్తాడు. తర్వాత వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్ తో లంచ్ చేస్తూ ఉన్నప్పుడు ఇప్పటికే అతనికి ఆల్మోస్ట్ 50 వచ్చేసాయని ఇంకనైనా టీనేజ్ అమ్మాయిల వెంట తిరగడం మానేసి బదులుగా ఒక మంచి మెచ్యూర్ అని చూసుకొని పెళ్లి చేసుకోమని చెప్తాడు. అప్పుడే వీళ్ళ బ్రదర్ దగ్గర నుంచి కాల్ రావడంతో ఏం లేదు మా అమ్మ గురించిలే అంటాడు. బహుశా వీళ్ళ అమ్మ కూడా కొడుకు పెళ్లి గురించి క్లాస్ పీక్తుందేమోలే అనుకుంటుంటే అదేం లేదు మా అమ్మ చనిపోయిందంటలే అంటాడు. ఇంకా లంచ్ ఫినిష్ అయిపోగానే జానీ వాళ్ళ మదర్ ఫ్యూనరల్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతాడు. కానీ కొద్దిసేపటికి అది వాళ్ళ మదర్ది కాదని తెలిసాక అక్కడ ఉన్న వాళ్ళకి సారీ చెప్పి ఇప్పుడు సరైన చోటుకు చేరుకుంటాడు. కాకపోతే అప్పటికే అక్కడంతా అయిపోయి ఉండేది. వాళ్ళ అన్నయ్య ఎంతో ఎమోషనల్ గా స్పీచ్ ఇస్తూ ఉంటే జానీ మాత్రం తన స్పీచ్ ని స్కిప్ చేస్తాడు. ఏంటి ఇంత లేట్ అయిందని అడిగితే అక్కడ రోడ్లు ఉచ్చే వాళ్ళ దాంట్లో కలిసిపోయాలి అని చెప్పి సైకిల్ చేస్తూ చెప్తాడు. అప్పుడే అతను కొంచెం రేసిజం ఫీలింగ్ కూడా ఉందని మనకు అర్థమవుతుంది. ఇంతలో వాళ్ళ బ్రదర్ వచ్చి అమ్మున్నప్పుడు ఎలాగో అంత టైం స్పెండ్ చేయలేకపోయావు, కనీసం ఇప్పుడైనా వెళ్ళాము జ్ఞాపకాలను గుర్తు చేసుకోమని వాళ్ళ ఇంటికి కీస్ ఇస్తాడు. జానీ ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్ చూసి కొంచెం ఎమోషనల్ అయ్యి వాళ్ళ మదర్ వీల్ చైర్ లో కూర్చొని అక్కడ ఉన్న రేడియో ఆన్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే ఎలిసా అనే ఒక అందమైన అమ్మాయి వచ్చి ఆ వీల్ చైర్ లో ఇతను ఉండడం చూసి సర్ప్రైజ్ అవుతుంది. ఇంకా అమ్మాయి ఇతను కూడా డిజేబుల్డ్ ఏమో అనుకుని తను ఇక్కడ ఉన్న హ్యాండిక్యాప్డ్ పీపుల్ అందరికి హెల్ప్ చేస్తూ ఉంటానని చెప్పి మీకు కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే అడగమని అంటుంది. జానీ ముందే తన బ్యూటీకి ఇంప్రెస్ అయిపోయి ఇంకా అతను కూడా హ్యాండిక్యాప్డ్ లా యాక్ట్ చేసి ఎలిసాకి దగ్గర అవుతాడు. ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్ లో అతను ఉన్న బిజినెస్ మ్యాన్ సైడ్ ని చూపిస్తారు. ఎలాగైనా వీళ్ళ స్నీకర్ సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలని చెప్పి వాళ్ళ టీమ్ లో అందరినీ వాయించి పడేస్తూ ఉంటాడు. వాళ్ళ షూస్ జనాల లైఫ్ స్టైల్ లో భాగం అయిపోయేలాగా ఏదైనా ఐడియాస్ చెప్పమంటాడు. అప్పుడు అందులో జూలియా అనే అమ్మాయి పారా ఒలింపిక్ అథ్లెట్ చేత గనక మన షూస్ ని మార్కెటింగ్ చేస్తే ఎంతో మంది డిజేబుల్ పీపుల్ కి మనం కనెక్ట్ అవ్వచ్చు అని చెప్తుంది. దానికప్పుడు జానీ వెక్కిరిస్తూ మనం టార్గెట్ చేయాల్సింది యంగ్స్టర్స్ ని, అంతేగాని వాళ్ళ జీవితం మొత్తం మీద మహా అయితే ఒక జత షూస్ మాత్రమే వాడే డిజేబుల్ పర్సన్స్ ని కాదని, నీ మైండ్ సెట్ ఈ కంపెనీకి పనికిరాదని తిట్టి ఆమెను ఇమీడియట్ గా జాబ్ లోన్స్ తీసేస్తాడు. ఇంకా మీటింగ్ అయిపోగానే జానీ మళ్ళీ తన ఐడెంటిటీని మార్చుకొని అలా ఫేక్ హ్యాండిక్యాప్డ్ లా నటిస్తూ మళ్ళీ ఎలిసాని మీట్ అవ్వడానికి వెళ్తాడు. తర్వాత వాళ్ళు కాఫీ తాగుతూ ఉన్నప్పుడు ఎలిసా కూడా ఈ సీరియస్ రిలేషన్షిప్స్ లాంటివి నచ్చవని, అలాగే తను బాగా డబ్బున్న అబ్బాయిలతో మాత్రమే డేట్ చేస్తూ ఉండిద్దని తెలుస్తుంది. దాంతో ఇంకా తను ఆడిన ఈ సింపతి డ్రామా అంతా మిస్ఫైర్ అయిందని అర్థమై ఇంకేదైతే అయింది అనుకోని అతను ట్రూ ఐడెంటిటీని బయట పెట్టేస్తాడు. జానీ యాక్చువల్లీ అతను ఒక బిలియనియర్ అని, హై స్పీడ్ షూ కంపెనీ నాదే, ఒక లండన్ లోనే 100కు పైగా బ్రాంచెస్ ఉండి నాకు సపరేట్ విల్లా కూడా ఉందని చెప్తాడు. అదంతా విన్న ఎలిసా షాక్ అయిపోయి జానీ నా వీకెండ్ వాళ్ళ ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేస్తుంది. జానీ కూడా ఇంక ఎలిసా అతనికి పడిపోయిందిలే అనుకుని ఆ వీకెండ్ వాళ్ళ ఇంటికి లంచ్ కి వెళ్తాడు. దూరంగా కార్ ఆపి అక్కడ నుంచి వీల్ చైర్ లో నెట్టుకుంటూ వెళ్తాడు. అలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీట్ అయ్యాక ఇంట్లో ఉన్న వాళ్ళ గ్రాండ్ మదర్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంతలో ఎలిసా సిస్టర్ క్లారా అక్కడికి వస్తుంది. తన అలా కార్ లోంచి దిగుతూ ఉంటే జానీ ఆ మందాన్ని చూసి ఇంప్రెస్ అయిపోయి అక్కే అనుకుంటే చెల్లి ఇంకా అందంగా ఉంది కదా అనుకుంటాడు. కానీ అప్పుడే తను కూడా వీల్ చైర్ యూజ్ చేయడం చూసి ఇంకా ఎలిసా ఇతను ఎందుకు పిలిచిందో జానీకి అర్థమైపోతుంది. జానీ ఏమో ఎలిసా కోసం వస్తే ఎలిసా ఏమో వాళ్ళ సిస్టర్ ని సెట్ చేయాలనుకుంటుంది. ఇంకా లంచ్ ఫినిష్ అయిన తర్వాత జానీ అను క్లారా బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. క్లారా తనకు స్పోర్ట్స్ అంటే ఎంత ఇష్టమో చెప్తూ ఉంటే జానీ మాత్రం తను చెప్పిన దానికల్లా ఊకొడుతూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే అతను ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు క్లారా గురించే మాట్లాడుతూ ఉంటాడు. తను బ్యూటిఫుల్ గానే ఉందిలే గానీ హ్యాండిక్యాప్డ్ అవడం వల్ల నాకే అంత ఇంట్రెస్ట్ లేదులే అంటాడు. అలా కాన్వర్జేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఫ్యాబియో దమ్ముంటే ఆమెతో పడుకొని చూపించమని ఛాలెంజ్ విసురుతాడు. జానీ కూడా అదంతసేపు పనిలే అని ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఒక రోజు ఎలిసా జానీని కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ఇంట్లో అతని బ్రదర్ ని మీట్ అవుతుంది. మీట్ అయి జానీ డిజేబిలిటీ మీద సింపతిని చూపిస్తూ ఉండేసరికి ఇంకా బ్రదర్ కి విషయం అర్థమై తర్వాత జానీతో దీని గురించి మాట్లాడతాడు. మరి ఇంతలా దిగజారిపోవడం అవసరమా అని అడుగుతాడు. జానీ మాత్రం వాళ్ళ అన్నయ్య బట్టతల మీద జోకులేస్తూ టాపిక్ డైవర్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే జానీ ఆఫీస్ లో ఉన్నప్పుడు క్లారా చెప్పకుండా వచ్చేసి అతను సర్ప్రైజ్ చేస్తుంది. తను వచ్చిందని తెలిసి జానీ ఇంకప్పటికప్పుడు ఆ డెస్క్ మీద కూర్చొని కవర్ చేస్తాడు. రేపు డిజేబుల్ పీపుల్ కోసం జరగబోయే టోర్నమెంట్ కి నువ్వు వస్తున్నావు కదా అని అడుగుతుంది. దానికి జానీ అఫ్ కోర్స్ వస్తున్నా అని చెప్పి ఇంకా ఆమెను ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ కంపెనీ పారా ఒలింపిక్ అథ్లెట్స్ కి ఎంతో సపోర్టివ్ గా ఉంటుందని కబుర్లు చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే జానీ ఆ టోర్నమెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ క్లారా ఆడే ఆట చూసి జెన్యూన్ గా ఇంప్రెస్ అయిపోతాడు. ఆ మ్యాచ్ అయిపోగానే తనకులాగే డిసేబుల్ పీపుల్ అందరితో కలిసి క్లారా లంచ్ ఏర్పాటు చేస్తుంది. ఆ లంచ్ లో అందరూ జానీ డిజేబిలిటీ గురించి కంటిన్యూస్ గా క్వశ్చన్స్ అడుగుతారు. ఎంతలా అంటే జానీ కూడా ఒక టైంలో తడబడిపోయి వాళ్ళకి ఆన్సర్ చేయలేకపోతాడు. మళ్ళీ ఆ నైట్ హోటల్లో డిన్నర్ చేసిన తర్వాత అక్కడే వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. సరిగ్గా ఆ రొమాన్స్ పెరిగే టైం కి క్లారా అతను ఆపేస్తుంది. అది మన హీరోకి ఏమాత్రం నచ్చదు. ఇంకా ఇన్సిడెంట్ తర్వాత అసలు ఈ కాళ్ళు ప్యారలైజ్ అయిన వాళ్ళకి కూడా సెక్సువల్ ఎరిక్షన్స్ వస్తాయా అని అతను డాక్టర్ ఫ్రెండ్ అడుగుతాడు. దానికి అతను అఫ్ కోర్స్ వస్తాయని చెప్పి కానీ అది వాళ్ళ స్పైనల్ కార్డ్ ఎంత % డ్యామేజ్ అయింది అనే దాని మీద వాళ్ళు పొందే ప్లెజర్ డిపెండ్ అయి ఉండిద్ది అంటాడు. అయినా నీకు ఇదంతా ఎందుకు, నువ్వు ఆల్రెడీ 50కి దగ్గర పడ్డ ముసలాడు కదా అని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ సీన్ లో జానీ ఇంకో అమ్మాయిని పికప్ చేసుకోవడానికి వెళ్తాడు. యాక్చువల్ గా మార్నింగ్ జాగింగ్ చేసేటప్పుడు ఈ అమ్మాయిని పడేసి ఉంటాడు. ఇటువైపు క్లారా ఎలిసాతో తన జానీ గురించే చెప్తూ హ్యాపీ ఫీల్ అవుతూ
ఉంటుంది. అందరిలాగా అతను నా మీద జాలి చూపించకుండా నన్ను కూడా ఒక నార్మల్ అమ్మాయిలాగా ట్రీట్ చేయడం నిజంగా నాకు నచ్చిందని చెప్తుంది. కానీ జానీ అసలు ఏమితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అనేది నిజానికి మనకు మాత్రమే తెలుసు. ఇంకా నెక్స్ట్ డే క్లారా జానీ హౌస్ ని విజిట్ చేసినప్పుడు తన హౌస్ అంతా చాలా ఈజీగా తిరిగేస్తూ ఉంటుంది. కానీ జానీ మాత్రం ఆ వీల్ చైర్ తో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు. నెక్స్ట్ వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా డిజేబుల్డ్ అయ్యావని క్లారా అడుగుతుంది. దానికి అతను అప్పటికప్పుడు ఒక కథలేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటే క్లారా మాత్రం తన ఒక కార్ యాక్సిడెంట్ వల్ల డిజేబుల్డ్ అయ్యానని చెప్తుంది. అప్పుడు వాళ్ళ మూడ్ ని హ్యాపీ చేయడానికి జానీ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. ఆమెకు ఒక రబ్బర్ పైప్ నిచ్చి తర్వాత అతను ఒక బటన్ నొక్కగానే ఆ రూమ్ మొత్తం వాటర్ వచ్చేస్తాయి. కానీ వాళ్ళు పెట్టుకున్న రబ్బర్ పైప్ వల్ల వాళ్ళ వాటర్ లో ఫ్లోట్ అవుతూ సో ఈ విధంగా వీల్ చైర్ సపోర్ట్ లేకుండానే వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. తర్వాత వాటర్ అంతా డ్రైన్ అయిపోయాక క్లారా తన నడుము కింద భాగంలో ఎటువంటి స్పర్శ ని ఫీల్ అవ్వలేకపోయానని చెప్తుంది. అందుకు జానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యి నేను కూడా అంత నా మైండ్ లోనే ఫీల్ అయ్యాలి అంటాడు. తర్వాత ఆమె నిద్రపోతున్నప్పుడు ఒక సెల్ఫీ తీసుకొని ఫాబియోతో ఛాలెంజ్ లో అతనే గెలిచినట్టుగా తన ఫ్రెండ్స్ అందరికి చూపించుకుంటాడు. కానీ ఆమెకు ఎటువంటి ఫీలింగ్స్ కలగలేదన్న వాస్తవాన్ని మాత్రం దాచిపెట్టేస్తాడు. ఇంకా రోజు రాత్రి మనకు జానీ హౌస్ ని చూపిస్తారు. ఆ ఇంట్లో మనకి ఫాబియో వైఫ్ కనబడుతుంది. అంటే జానీ ఇదివరకు అన్నట్టుగానే నిజంగానే తన ఫ్రెండ్ వైఫ్ తో అఫైర్ పెట్టుకున్నాడు. ఆమె కిచెన్ లో ఏదో గ్లాస్ పడేసుకొని సరదాగా నేనేంటి ఇలా హ్యాండిక్యాప్డ్ లా బిహేవ్ చేస్తున్నాను అంటుంది. అది విని జానీ డిస్టర్బ్ అయ్యి తన వెంటనే అక్కడి నుంచి పంపించేస్తాడు. డేస్ గడుస్తూ ఉంటాయి. అతను క్లారాతో మాట్లాడుకు చాలా రోజులు అవుతున్నా గానీ స్లోగా అతని మైండ్ సెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. తన అసిస్టెంట్ ని పిలిచి ఇదివరకు పారా ఒలింపిక్ అథ్లెట్ చేత యాడ్ చేపిద్దామన్న అమ్మాయిని ఒకసారి పిలిపించమని అంటాడు. ఆ నెక్స్ట్ డే క్లారాకి అసలు విషయం చెప్పేద్దాం అనుకుని తనకు కాల్ చేసి ఒకసారి కలుద్దాం అంటాడు. నెక్స్ట్ సీన్ లో తను వైలెంట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా నిజం చెప్పేద్దామని లేచి నిలబడతాడు. కానీ తను తిరిగేసరికి మళ్ళీ వెంటనే కూర్చుని పోతాడు. జానీ దేనికో కంగారు పడుతూ ఉండడం చూసి క్లారా వెళ్ళి అతన్ని హగ్ చేసుకుని ఏంటిదో చెప్పాలన్నావుగా అని అడుగుతుంది. కానీ ఇప్పుడు ధైర్యం చాలక జానీ టాపిక్ డైవర్ట్ చేస్తాడు. అప్పుడు క్లారా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పి తనకి యాక్సిడెంట్ అయిందని తెలియగానే అతను ఏ విధంగా వదిలించేసుకున్నాడో చెప్పి బాధపడుతుంది. అది చూసి జానీ భయపడి ఇప్పుడు ఈ విషయం చెప్పకపోవడమే మంచిదైందిలే అనుకుంటాడు. ఇంకా నైట్ అతని ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని అయినా సరే నిజం చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడు హెసిటేట్ ఫీల్ అయి చెప్పలేకపోతాడు. ఇదంతా తెలుసుకున్న జానీ వాళ్ళ అన్నయ్య ఎలిసా ఇంటికి వెళ్లి తనకు జరిగింది మొత్తం చెప్పేస్తాడు. జానీ డిజేబుల్డ్ పర్సన్ కాదని ఇన్నాళ్ళు మిమ్మల్ని మోసం చేశాడని చెప్పడంతో అదంతా విని ఎలిసా కోపడి జానీ దగ్గరికి వెళ్లి చంప పగిలేలా కొడుతుంది. ఒక 2 రోజుల్లో నిజం చెప్పేసి నీ అంతటి నువ్వే తన లైఫ్ లోంచి వెళ్ళిపోవాలని వార్నింగ్ ఇస్తుంది. ఆ రోజు నైట్ మన హీరో అతని ఫాదర్ ని మీట్ అవుతాడు. అప్పుడే ఆయన కూడా ఒక ప్లే బాయ్ అని తెలుస్తుంది. తన కొడుకుతో మనస్ఫూర్తిగా మాట్లాడాక నేను నీలాగే ఎన్నో తప్పులు చేసి చివరికి ఇలా బ్యాడ్ హస్బెండ్ లా మిగిలిపోయాడు, నువ్వు అలా అవ్వద్దని చెప్తాడు. తన దగ్గరికి వెళ్లి నిజాన్ని ఒప్పేసుకోమంటాడు. కానీ నిజం తెలిస్తే తను ఎక్కడ దూరం అయిపోతుందేమో అని జానీ భయపడ్డం చూసి అయితే ఖచ్చితంగా నువ్వు తనను లవ్ చేస్తున్నావు అంటాడు. సరిగ్గా అప్పుడే ఆ క్లబ్ లో ఒక ట్రిప్ గురించి అనౌన్స్ చేస్తారు. ఫ్రాన్స్ లో ఒక ఫేమస్ క్యాథలిక్ చర్చ్ ఉందని అక్కడికి వెళ్తే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా కాళ్ళు చేతులు వచ్చేయచ్చని ఎంతో మంది నమ్ముతూ ఉంటారని చెప్తారు. అది విన్నాక ఈ తండ్రి కొడుకులు ఇద్దరికి మంచి ఐడియా వస్తుంది. అక్కడ నిజంగానే మిరాకిల్స్ జరుగుతాయో లేదో తెలియదు కానీ క్లారాతో ఆ చర్చికి వెళ్తే గనక అక్కడ ఉన్న ఆ పవర్స్ వల్లే జానీకి తిరిగి నయమైపోయినట్టు నమ్మించచ్చు అనుకుంటారు. అలాగే ఇటువైపు ఎలిసా తన సిస్టర్ తో జానీ నీకంత కరెక్ట్ అయిన వాడు కాదేమో అని అంటూ అతని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దని అంటూ ఉంటుంది. ఇంతలో జానీయే కాల్ చేస్తాడు. కాల్ చేసి ఫ్రాన్స్ లో ఉన్న ఆ పవర్ఫుల్ చర్చ్ గురించి చెప్పి రేపు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం, రెడీగా ఉండమని చెప్తాడు. ఎలిసా సర్ప్రైజ్ అయ్యి ఇప్పుడు అక్కడికి దేనికి అని అడుగుతుంది. దానికి క్లారా ఏమో బహుశా అతను ఏమైనా మిరాకిల్ జరగాలని కోరుకుంటున్నాడేమో అంటుంది. ఇంకా ఎలిసా ఏం చెప్పడానికి ట్రై చేస్తుందో క్లారాకి అర్థమై జానీ నడవగలడన్న విషయం నాకు ముందలే తెలుసని అంటుంది. ఇన్నేళ్ల నుంచి వీల్ చైర్ వాడుతున్నా, ఎవరు హ్యాండిక్యాప్డో కాదో ఆ మాత్రం తెలుసుకోలేనా అంటుంది. కానీ క్లారాకు కూడా అతనంటే ఇష్టం ఉండడం వల్ల తనకేమీ తెలియనట్టు ఇన్నాళ్ళు యాక్ట్ చేస్తూ వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళ ప్లేస్ కి చేరుకున్నప్పుడు ఆ చర్చ్ ఫాదర్ వాళ్ళందరి కోసం ప్రేయర్ చేస్తాడు. అప్పుడు ఆయన జానీని సపరేట్ గా లోపలికి పిలిచి జానీ లోపలికి వచ్చాక నువ్వు హ్యాండిక్యాప్డ్ కాదన్న విషయం నాకు తెలుసని అంటాడు. ఇంకా అతను చెప్పేది కూడా పట్టించుకోకుండా నువ్వు అందరి ముందర లేచి నిలబడితే మాత్రం బాగోదని వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడికి రోజు ఎంతో మంది హ్యాండిక్యాప్డ్ పీపుల్ వచ్చి ఒక పాజిటివ్ ఫీలింగ్ తో వెనక్కి వెళ్తూ ఉంటారు. నువ్వు నీ తొక్కల యాక్టింగ్ తో వాళ్ళందరికీ లేనిపోయిన ఆశలను పుట్టించి జనాలకి మిరాకిల్స్ పైన నమ్మకం పెరిగేలా చేయొద్దని అంటాడు. దాంతో ఉన్న ఒక్క హోప్ కూడా పోయేసరికి ఇంకా చేసేదేం లేక అదే ఫేక్ యాక్టింగ్ ని కొనసాగిస్తూ ఆ చర్చ్ లోంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత క్లారా రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ట్రక్ ఆమె వైపే వస్తూ ఉంటుంది. అది చూసి జానీ భయపడి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తను కాపాడతాడు. అప్పుడు అతను నిలబడి ఉండడం చూసి క్లారా కూడా ఆశ్చర్యపోయినట్టు నటిస్తూ మొత్తానికి నువ్వు కోరుకున్న మిరాకిల్ జరిగిందిలే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి జానీకి గిల్ట్ ఫీలింగ్ వెంటాడుతూ ఉంటుంది. అలా దిగాలుగా ఆఫీస్ కి వెళ్ళాక అతని ఫ్రెండ్ ఫాబియో వచ్చి అతని వైఫ్ తో అఫైర్ పెట్టుకున్నాడని తెలిసి జానీని అందరి ముందులో కొట్టేసి వెళ్తాడు. అప్పుడు జానీ అసిస్టెంట్ కూడా ఇలాంటి వాడి దగ్గర పనిచేయడం అనవసరం అని చెప్పి తన జాబ్ కి రిజైన్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఇలా ఎన్నిసార్లు అతను చేసిన తప్పులన్నీ అవతల వాళ్ళని ఇంతలా బాధ పెట్టాయని తెలిసి జానీ మొదటిసారి వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతాడు. ఇంక నుంచి అయినా ఒకప్పుడు వాళ్ళ అమ్మ కోరుకున్నట్టు మంచిగా బతకాలని డిసైడ్ అవుతాడు. మళ్ళీ ఆఫీస్ కి వెళ్తాడు. ఇదివరకు అతను జాబ్ లోన్స్ తీసేసిన జూలియాని మళ్ళీ అపాయింట్ చేసుకొని తను అనుకున్నట్టుగానే డిజేబుల్డ్ అథ్లెట్స్ తో యాడ్ చేయమని తనకు ఆ బాధ్యతలన్నీ అప్పగిస్తాడు. ఇంకా తర్వాత క్లారాని మీట్ అవ్వడానికని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ గ్రాండ్ మదర్ కి జరిగింది మొత్తం చెప్పేస్తాడు. జానీ అతను క్లారాని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఎక్స్ప్లెయిన్ చేసి నేను మొదట్లో తను మోసం చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను తనని ట్రూగా లవ్ చేస్తున్నా అని చెప్పడంతో ఆ ముసలి
ముసలావిడ జానీని బండబూతులు తిడుతుంది. నా మనవరాలు ఏమి నీలాంటి వాళ్ళ వల్ల పడేంత తెలివి తక్కువదైతే కాదు, కానీ ఇన్నాళ్ళు తను నీతో తిరిగిందంటే బహుశా తను కూడా నేను ఇష్టపడి ఉండొచ్చు అని చెప్పి ఇప్పుడు క్లారా వెళ్తున్న బస్ డీటెయిల్స్ అని చెప్పి ఇంకో గంటలో తన ఊరొదిలి వెళ్ళిపోతుంది. ఈ లోపు వెళ్ళి నీ లవ్ ని కన్ఫెస్ చేసుకోమంటుంది. కానీ వెళ్లే ముందు ఇంకోసారి గనక నా మనవరాల్ని బాధ పెడితే ఈసారి నిజంగానే నేను హ్యాండిక్యాప్ చేస్తా అంటుంది. అదృష్టవశాత్తు జానీ టైంకి వెళ్ళి ఆ బస్ ని ఆపగలుగుతాడు. ఆ బస్ ఎక్కి చూస్తే లోపల క్లారా ఉంటుంది. ఇంకెక్కడ సీన్ కట్ చేస్తే మూవీ చివరిలో వీళ్ళిద్దరూ ఒకటైపోయి అలా వీళ్ళందరూ కలిసి జానీ 50వ పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తారు. జానీ బ్రదర్ ఏమో ఇప్పుడు ఎలిసాతో డేట్ చేస్తూ ఉంటాడు. జానీ ఏమో ఇంకా అతను ప్లే బాయ్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి ఫైనల్ గా అతనికి 50 years కి అతను ట్రూగా లవ్ చేసిన అమ్మాయితో అసలైన జీవితాన్ని గడపడం మొదలు పెడతాడు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.